చూస్తున్నంతసేపు ఎప్పుడు ఆపేస్తే అప్పుడు వెళ్ళిపోదాం అనిపించింది నాకైతే. మాకు నచ్చిందిరా, నువ్వేంట్రా చెప్పేది అంటారా? ఐ కంప్లీట్లీ రెస్పెక్ట్ యువర్ ఒపీనియన్. మూవీకి నో లాజిక్స్ ఓన్లీ మ్యాజిక్స్ అనే ట్యాగ్ లైన్ పెట్టారు, బట్ చెప్పాలంటే మ్యాజిక్ కూడా మిస్ అయింది ఈ మూవీలో. నా వరకు ఒక పాసిబుల్ ఎంటర్టైనర్ గా కూడా అనిపించలేదు. జాతి రత్నాలు టైప్ లో ఉంటది అనుకుని వెళ్తే పక్కా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంకా మూవీ ప్లాట్ లోకి వెళ్తే ముగ్గురు ఫ్రెండ్స్ అనుకోకుండా భైరవపురం అనే ఊరిలోకి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఒక నిధి గురించి తెలుస్తుంది. మరి ఆ నిధి కోసం మన వాళ్ళు ఏం చేశారు, లాస్ట్ కి నిధి దొరికిందా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ అంతా నాకైతే పేషెన్స్ టెస్టర్ గా అనిపించింది. ముగ్గురు ట్రియోలో వచ్చే సీన్స్ లో హ్యూమర్ కొంతవరకు వర్కౌట్ అయినా కంప్లీట్ గా ఎంగేజ్ చేసేలా అయితే లేవు. ఈ మూవీలో ఉన్న మైండ్లెస్ ఫన్ ని, వన్ లైనర్స్ ని అడల్ట్ ఫ్యాషన్ లో డీల్ చేశారు. ఎలానో లాజిక్స్ ఉండవని వాళ్ళే చెప్పారు కాబట్టి ఓకే, బట్ మ్యాజిక్ అయినా ఉండాలి కదా, అది కూడా లేదు. చాలా డ్రాగడ్ అండ్ ఫోర్స్డ్ వేలో కామెడీని ట్రై చేశారు. కొన్ని సీన్స్ వర్కౌట్ అయ్యాయి, బట్ మిగతా మూవీ అంతా చాలా క్రింజ్ వేలో బోరింగ్ గా వెళ్తుంది. జోక్స్ అన్ని వర్కౌట్ అవ్వకపోయినా ఆ ఫన్ వైబ్ అయితే మూవీ మొత్తం మెయింటైన్ చేశారు. సాంగ్స్ ఒకటి రెండు వస్తూ ఉంటాయి, బట్ ఒకటి కూడా క్లిక్ అవ్వలేదు. ఇంటర్వెల్ చాలా రొటీన్ అండ్ ప్రెడిక్టబుల్ వేలో ఎండ్ చేశారు. సెకండ్ హాఫ్ లో కూడా ఇలానే క్రింజ్ వేలో నాన్ సింగ్ లో వెళ్తుంది మూవీ. రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి డైలాగ్స్ అండ్ ఫన్ అక్కడక్కడ పేలయ్యాయి. స్క్రీన్ ప్లే ఎటు వెళ్తుందో కూడా అర్థం కాదు. ఆ దెయ్యంతో డాన్స్ ఏంటో, సాంగ్స్ ఏంటో, లవ్ స్టోరీ ఏంటో చెప్పారుగా, నో లాజిక్స్ అని. అలానే ఉంటది సెకండ్ హాఫ్. ఫ్లాష్ బ్యాక్ అండ్ క్లైమాక్స్ చాలా అన్ఇంట్రెస్టింగ్ గా రాసుకున్నారు. తీసుకున్న LGBTQ రైట్స్ కంటెంట్ కొత్తదే అయినా కూడా అందరూ కనెక్ట్ అయ్యేలా అయితే లేదు. రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి సీన్స్ కొంతవరకు సెకండ్ హాఫ్ ని సేవ్ చేశాయని చెప్పాలి. సింగిల్ లైనర్స్ ని పాపులర్ మీమ్ రెఫరెన్సెస్ తో, డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో రాశారు. సో ఫ్యామిలీతో చూసే వాళ్ళు అవాయిడ్ చేస్తే మంచిది. కొన్ని సీన్స్ కి లిప్ సింక్ కూడా మిస్ అయింది ఈ మూవీలో. పెర్ఫార్మెన్సెస్ వైజ్ రాహుల్ రామకృష్ణ అండ్ ప్రియదర్శి స్టీల్ ద షో అని చెప్పాలి. శ్రీ విష్ణుకి ఇలాంటి జానర్ లో బాగా క్లిక్ అయ్యాడు, బట్ ఈ మూవీలో మాత్రం తనకి అస్సలు సెట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్ చాలా ఫోర్స్డ్ గా ఉంది. సినిమాటోగ్రఫీ ఈజ్ బ్యాడ్, ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. సాంగ్స్ ని కంప్లీట్ గా స్కిప్ చేయొచ్చు. BGM ఈజ్ ఓకే. ఫైనల్ గా నాకైతే మూవీ వర్కౌట్ అవ్వలేదు. జాతి రత్నాలు టైప్ లో ఏదో ట్రై చేద్దామని చేశారు, బట్ నాకైతే మిస్పేర్ అయ్యింది అనిపించింది. ఇంకా ఈ మూవీపై మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.